హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో కంప్యూటర్ బేసిక్స్ని తెలుసుకుందాం. ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి కంప్యూటర్ గురించి పూర్తి అవగాహన కలుగుతుంది. కంటెంట్లోకి వెళ్ళే ముందు ఈ టాపిక్ నుండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. క్వశ్చన్ 1. ద లోయెస్ట్ ఫార్మ్ ఆఫ్ కంప్యూటర్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ యాజ్. క్వశ్చన్ 2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రాన్స్లేట్స్ అండ్ ఎగ్జిక్యూట్స్ ద ప్రోగ్రామ్ ఎట్ రన్ టైమ్ లైన్ బై లైన్. Question 3. 1 terabyte is equal to how many gigabytes? Question 4. Which of the following operating system is developed by Microsoft? Question 5. URL is stands for. Question 6. Which of the following is known as brain of the computer? ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కంటెంట్లోకి వెళ్తే కంప్యూటర్కి రిలేటెడ్ ఏ టాపిక్స్ నుండి రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతారనేది ఈ స్లైడ్లో చూడొచ్చు. హిస్టరీ ఆఫ్ కంప్యూటర్, డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటర్ ఫ్రమ్ ఫస్ట్ జనరేషన్ టు ఫిఫ్త్ జనరేషన్, వాటిలో ఏ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తారు, అలాగే కంప్యూటర్ యూనిట్స్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ ఏంటేంటి, అలాగే ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ అండ్ షార్ట్ కట్స్ అండ్ ఇంటర్నెట్ అండ్ కంప్యూటర్ నెట్వర్కింగ్. సో 90% ఆఫ్ క్వశ్చన్స్ ఈ టాపిక్స్ నుండి వస్తాయి. సో ఈ వీడియోలో ఈ టాపిక్స్ అన్నింటినీ ఒకటి తర్వాత ఒకటి డిస్కస్ చేద్దాం. హిస్టరీ ఆఫ్ కంప్యూటర్ని చూసినట్లయితే ఫస్ట్ మెకానికల్ కంప్యూటర్ లేదా క్యాల్కులేటర్ని బ్లేసీ పాస్కల్ 1642లో కనుగొన్నారు. ఆ తర్వాత ఆటోమేటిక్ క్యాల్కులేటర్ లేదా కంప్యూటర్ని చార్లెస్ బాబేజీ 1833లో కనుగొన్నారు. ఈ టెక్నాలజీని తర్వాత కాలం నుండి డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. చార్లెస్ బాబేజీని ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్ అని అంటారు. నెక్స్ట్, కంప్యూటర్ డెవలప్మెంట్. కంప్యూటర్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు ఎలా అభివృద్ధి చెందింది అనేది ఈ స్లైడ్లో జనరేషన్ వైజ్ చూడొచ్చు. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్లో వాక్యూమ్ ట్యూబ్ వాడేవారు. సెకండ్ జనరేషన్లో ట్రాన్సిస్టర్, థర్డ్ జనరేషన్లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఫోర్త్ జనరేషన్లో వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఆర్ మైక్రో ప్రాసెసర్ని మెయిన్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్గా వాడుతున్నారు. అలాగే ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్ బేస్డ్ ఆన్ అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై రీసెర్చ్ జరుగుతుంది. వాక్యూమ్ ట్యూబ్ మెయిన్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్గా కలిగిన ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ ఒక రూమ్లో పట్టేంత సైజులో ఉండేవి. అంత సైజు నుండి ప్రస్తుతం చేతుల్లో క్యారీ చేసేంత సైజుకి డెవలప్ చెందాయి ఈ కంప్యూటర్స్. బేస్డ్ ఆన్ సైజ్ కంప్యూటర్స్ మైక్రో, మినీ, మెయిన్ ఫ్రేమ్, సూపర్ కంప్యూటర్ అని 4 రకాలు. పర్సనల్ కంప్యూటర్ ఈ మైక్రో కంప్యూటర్స్ కేటగిరీ కిందకి వస్తాయి. వీటిని ఎట్ ఏ టైం ఒక పర్సన్ మాత్రమే యూజ్ చేయగలరు. మినీ కంప్యూటర్స్ మల్టీ యూజర్ సిస్టమ్స్. వీటికి ఎగ్జాంపుల్ వ్యాక్స్ 8000 సిరీస్, ఐబిఎంస్ AS400 సిరీస్. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ యొక్క స్పీడ్ అండ్ సైజ్ మోర్ దెన్ మైక్రో అండ్ మినీ కంప్యూటర్స్. దీనికి ఎగ్జాంపుల్ IBM సిస్టమ్ 390. నెక్స్ట్, సూపర్ కంప్యూటర్స్. ఇవి హైలీ స్పీడ్ కంప్యూటర్స్. వీటికి ఎగ్జాంపుల్ ప్రత్యూస్, పరం, మిహిర్. సూపర్ కంప్యూటర్ యొక్క పెర్ఫార్మెన్స్ని ఫ్లాప్స్లో మెజర్ చేస్తారు, లైక్ మెగా ఫ్లాప్స్ అండ్ పెటా ఫ్లాప్స్. ఫ్లాప్స్ అంటే ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్. నెక్స్ట్, ఇక్కడ స్లైడ్లో కనిపించేది మోస్ట్ కామన్గా యూజ్ చేసే డెస్క్టాప్ కంప్యూటర్. దీని యొక్క స్ట్రక్చర్ని చూస్తే ఇందులో ఇన్పుట్ డివైజెస్, CPU, ఎక్స్టర్నల్ స్టోరేజ్, అవుట్పుట్ డివైజెస్ అనేవి ఉంటాయి. మళ్ళీ CPUలో సెంట్రల్ మెమరీ యూనిట్, కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అనేవి ఉంటాయి. వీటన్నిటిని ఒక్కొక్కటిగా ఫాలోయింగ్ స్లైడ్స్లో డిస్కస్ చేద్దాం. మొదటిగా ఇన్పుట్ డివైజెస్ని చూద్దాం. ఇన్పుట్ డివైజెస్ ఎందుకు యూజ్ చేస్తారంటే మనం కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వడం కోసం వీటిని యూజ్ చేస్తాం. ఈ స్లైడ్లో కనిపించేవన్నీ ఇన్పుట్ డివైజెస్నే. ఇందులో కీబోర్డ్ అండ్ మౌస్ మోస్ట్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే ఇన్పుట్ డివైజెస్. వీటిలో మౌస్, జాయ్స్టిక్, లైట్ పెన్ అండ్ ట్రాక్ బాల్ని పాయింటింగ్ డివైజెస్ అని అంటారు. మౌస్ అనేది మోస్ట్ కామన్గా యూజ్ చేసే కర్సర్ కంట్రోలింగ్ డివైస్. అలాగే జాయ్స్టిక్ని కంప్యూటర్ గేమ్స్ ఆడడానికి మరియు కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్కి వాడుతారు. లైట్ పెన్ని మానిటర్పై పిక్చర్స్ డ్రా చేయడానికి మరియు మెనూ ఐటమ్స్ని సెలెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు.
ట్రాక్ బాల్ని యూజ్ చేసేటప్పుడు మొత్తం డివైజ్ని మూవ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఓన్లీ బాల్ని మాత్రమే మూవ్ చేస్తే సరిపోతుంది. సో దీనికి తక్కువ స్పేస్ అనేది అవసరం అవుతుంది మౌస్ కంటే. అలాగే స్కానర్, వెబ్ క్యామ్, మైక్రోఫోన్, మ్యాగ్నెటిక్ ఇంక్ రీడర్, ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్, బార్కోడ్ రీడర్, ఆప్టికల్ మార్క్ రీడర్, ఇవన్నీ మనం డే టు డే లైఫ్లో షాపింగ్ మాల్స్, బ్యాంక్స్, ఇంటర్నెట్ కేఫ్స్ ఇలా చాలా ఇన్స్టిట్యూషన్స్లో చూసే ఇన్పుట్ డివైజెస్. నెక్స్ట్, ఇన్పుట్ డివైజ్ అయిన కీబోర్డ్ గురించి కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మార్కెట్లో లభించే కొన్ని కీబోర్డ్స్లో 84 కీస్, కొన్నిటిలో 101 ఆర్ 102 కీస్, మరికొన్నిటిలో 104 ఆర్ 108 కీస్ ఉంటాయి. కీబోర్డ్లో ఉన్న కీస్ యొక్క పర్పస్ని బట్టి వాటిని టైపింగ్ కీస్, న్యూమరిక్ కీబోర్డ్, కంట్రోల్ కీస్, స్పెషల్ పర్పస్ కీస్ అండ్ ఫంక్షనల్ కీస్ అని కేటగరైజ్ చేయొచ్చు. టైపింగ్ కీస్లో 0 నుండి 9 వరకు మరియు A నుండి Z వరకు కీస్ ఉంటాయి. జనరల్గా టైపింగ్ చేసేటప్పుడు ఎక్కువగా యూజ్ చేసే కీస్ ఇవి, కాబట్టి వీటిని టైపింగ్ కీస్ అని అంటారు. న్యూమరిక్ కీబోర్డ్ని న్యూమరిక్ డేటా ఎంటర్ చేసేటప్పుడు యూజ్ చేస్తారు. ఎప్పుడైతే ఓన్లీ న్యూమరిక్ డేటాని ఎంటర్ చేయాల్సి వస్తుందో అప్పుడు ఈ న్యూమరిక్ కీబోర్డ్ని యూజ్ చేస్తాం. ఇందులో జనరల్గా 17 కీస్ ఉంటాయి. నెక్స్ట్, డైరెక్షనల్ యారో కీస్, హోమ్, ఎండ్, ఇన్సర్ట్, డిలీట్, పేజ్ అప్, పేజ్ డౌన్, కంట్రోల్, ఆల్టర్నేట్, ఎస్కేప్, ఈ కీస్ని కంట్రోల్ కీస్ అని అంటారు. అలాగే ఎంటర్, షిఫ్ట్, క్యాప్స్ లాక్, నమ్స్ లాక్, స్పేస్ బార్, ట్యాబ్, ప్రింట్ స్క్రీన్, పాస్ ఆర్ బ్రేక్, స్క్రోల్ లాక్ కీస్ని స్పెషల్ పర్పస్ కీస్ అని అంటారు. అండ్ F1 నుండి F12 వరకు ఉండే కీస్ని ఫంక్షనల్ కీస్ అని అంటారు. ఈ ఫంక్షనల్ కీస్ గురించి, వాటి అప్లికేషన్ గురించి నెక్స్ట్ స్లైడ్లో చూడొచ్చు. వీటి నుండి ఎగ్జామ్స్లో ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే వీటితో పాటు కొన్ని ఇంపార్టెంట్ షార్ట్కట్ కీస్ని కూడా ఫాలోయింగ్ 2 స్లైడ్స్లో ప్రజెంట్ చేశాను. వీడియోను కొద్దిసేపు పాస్ చేసి వాటిని చూడండి. వీటిలో ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా డౌట్ని క్లారిఫై చేస్తాను. నెక్స్ట్, ఈ స్లైడ్లో ఓన్లీ అవుట్పుట్ డివైజెస్ని అండ్ బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ని చూడొచ్చు. మానిటర్, ప్రింటర్, ప్లాటర్, ప్రొజెక్టర్ అండ్ స్పీకర్ ఇవి కామన్గా యూజ్ చేసే అవుట్పుట్ డివైజెస్. అలాగే టచ్ స్క్రీన్, ఫ్యాక్స్ మిషన్, మోడెమ్ అండ్ హెడ్సెట్ అనేవి బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్. సో ఇందులో నుంచి మెయిన్గా ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎన్ ఇన్పుట్ డివైజ్ ఆర్ అవుట్పుట్ డివైజ్? కింది వాటిలో ఏది ఇన్పుట్ డివైజ్ ఆర్ కింది వాటిలో ఏది అవుట్పుట్ డివైజ్ అని అడగొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే మనకి ఏవేవి అవుట్పుట్ డివైజెస్, ఏవేవి ఇన్పుట్ డివైజెస్ అనే అంశంపై పూర్తి అవగాహన ఉండాలి. సో ఈ లిస్ట్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, కంప్యూటర్ లాంగ్వేజెస్. ఇవి ఏంటంటే, కంప్యూటర్ నుండి ఒక యూజ్ఫుల్ అవుట్పుట్ని రాబట్టడానికి మనం కంప్యూటర్కి ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఇవ్వాలి. ఈ ఇన్స్ట్రక్షన్స్ కంప్యూటర్కి అర్థమయ్యే విధంగా ఒక కోడ్ రూపంలో వ్రాయాలి. ఈ కోడ్ లాంగ్వేజ్ని కంప్యూటర్ లాంగ్వేజ్ అని అంటారు. అయితే కంప్యూటర్ డెవలప్ చేసిన నాటి నుండి ఈ రోజు వరకు కంప్యూటర్కి అర్థమయ్యేది ఒకే ఒక లాంగ్వేజ్, అదే మిషన్ లాంగ్వేజ్. ఈ మిషన్ లాంగ్వేజ్లో వాడేది బైనరీ కోడ్. ఇందులో జీరోస్ అండ్ వన్స్ ఉంటాయి. ఈ లాంగ్వేజ్లో వ్రాసిన ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రాన్స్లేటర్ అవసరం లేదు. ఎందుకనగా ఇది ఆల్రెడీ కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లోనే ఉంటుంది కనుక ఇది మానవులకి అర్థం కాని రీతిలో ఉంటుంది. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైంలో ఏదైనా బగ్ వచ్చినా లేదా ఎర్రర్ వచ్చినా దానికి కనిపెట్టడం చాలా కష్టం అవుతుంది. ఇది కంప్యూటర్ డెవలప్ చేసినప్పుడు యూజ్ చేసిన మొట్టమొదటి లాంగ్వేజ్. దీనిని లోయెస్ట్ లెవెల్ లాంగ్వేజ్ అని అంటారు. నెక్స్ట్, అసెంబ్లీ లాంగ్వేజ్. ఇది మిషన్ లాంగ్వేజ్ తర్వాత డెవలప్ చేయబడింది. ఇందులో ఇన్స్ట్రక్షన్స్ని కమాండ్ ఫార్మాట్లో ఇస్తాం. అలాగే ఇన్స్ట్రక్షన్స్ యొక్క ఫీల్డ్స్ని రిప్రజెంట్ చేయడానికి సింబల్స్ని యూజ్ చేస్తాం, లైక్ సబ్, యాడ్, జంప్, మూవ్. ఈ లాంగ్వేజ్ని మిడిల్ లాంగ్వేజ్ ఆర్ మెమరిక్ లాంగ్వేజ్ అండ్ సమ్టైమ్స్ లో లెవెల్ లాంగ్వేజ్ అని పిలుస్తారు. ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ని మిషన్ లాంగ్వేజ్లోకి మార్చడానికి ఒక ట్రాన్స్లేటర్ అవసరం. దానిని అసెంబ్లర్ అని అంటారు. ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది మిషన్ లాంగ్వేజ్కి దగ్గరగా ఉంటుంది. నెక్స్ట్, హై లెవెల్ లాంగ్వేజెస్. ఇవి అసెంబ్లీ లాంగ్వేజ్ తర్వాత డెవలప్ చేయబడ్డాయి.
ఈ లాంగ్వేజెస్లో రాసిన ప్రోగ్రామ్స్ని హ్యూమన్స్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఎగ్జిక్యూషన్ టైంలో ఎర్రర్స్ వచ్చినా వాటిని కనిపెట్టి రెక్టిఫై చేయొచ్చు. అలాగే ఒకరు రాసిన ప్రోగ్రామ్స్ వేరే వారికి ఈజీగా అర్థమవుతాయి. ఈ స్లైడ్లో మనం కొన్ని హై లెవెల్ లాంగ్వేజెస్ని చూడొచ్చు. బేసిక్, పోర్ట్రన్, కోబాల్, ఆల్గాల్, కోమల్, ప్రోలాగ్, స్నోబాల్, సి ప్లస్ ప్లస్, పైథాన్, జావా ఎక్సెట్రా. అలాగే వీటి యొక్క ఫుల్ నేమ్స్ని గుర్తుంచుకోండి. ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంటుంది వీటి నుంచి, సో గుర్తుంచుకోండి. నెక్స్ట్, ట్రాన్స్లేటర్. ఈ ట్రాన్స్లేటర్ అనేది 3 టైప్స్: కంపైలర్, ఇంటర్ప్రిటర్ అండ్ అసెంబ్లర్. అసెంబ్లీ లాంగ్వేజ్ని మెషిన్ లాంగ్వేజ్గా ట్రాన్స్లేట్ చేయడానికి ఉపయోగించే ట్రాన్స్లేటర్ని అసెంబ్లర్ అని అంటారు. అలాగే కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ అనేవి హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని లో లెవెల్ ప్రోగ్రామింగ్ కోడ్గా మార్చడానికి ఉపయోగించే ట్రాన్స్లేటర్స్. ఇక్కడ గమనించవలసిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కంపైలర్ ప్రోగ్రామ్ మొత్తాన్ని స్కాన్ చేసి ఒకేసారి ట్రాన్స్లేట్ చేస్తుంది. అదే ఇంటర్ప్రిటర్ అయితే ప్రోగ్రామ్ని లైన్ బై లైన్ ట్రాన్స్లేట్ చేస్తుంది. నెక్స్ట్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ CPU. దీనినే హార్ట్ అండ్ బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అని కూడా పిలుస్తారు. ఇందులో మెయిన్గా మెమరీ యూనిట్, కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అనే 3 యూనిట్స్ ఉంటాయి. వీటిని ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ వన్, మెమరీ యూనిట్. దీనినే ఇంటర్నల్ స్టోరేజ్ యూనిట్ లేదా మెయిన్ మెమరీ లేదా ప్రైమరీ స్టోరేజ్ అని పిలుస్తారు. సిస్టమ్ యొక్క స్పీడ్, పవర్, క్యాపబిలిటీ అనేవి దీని యొక్క సైజ్ పైన ఆధారపడి ఉంటాయి. ఇది ఎలా యూజ్ అవుతుందంటే, ప్రాసెసింగ్కి సంబంధించిన డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ని స్టోర్ చేయడానికి మరియు ఇంటర్మీడియట్ రిజల్ట్ అండ్ ఫైనల్ రిజల్ట్ని అవుట్పుట్ డివైజెస్కి ట్రాన్స్మిట్ చేసే ముందు ఆ రిజల్ట్ని స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, కంట్రోల్ యూనిట్. ఇది కంప్యూటర్ యొక్క అన్ని భాగాల ఆపరేషన్స్ని కంట్రోల్ చేస్తుంది. కానీ ఇందులో ఎటువంటి డేటా ప్రాసెసింగ్ ఆపరేషన్స్ అనేవి జరగవు. ఇక్కడ ఇది గుర్తుంచుకోవాల్సిన పాయింట్. ఇందులో ఎటువంటి డేటా ప్రాసెసింగ్ ఆపరేషన్స్ అనేవి జరగవు. ఇది డేటా అండ్ రిజల్ట్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్తో కమ్యూనికేట్ అవుతుంది. నెక్స్ట్, ALU, అర్థమెటిక్ లాజిక్ యూనిట్. ఇందులో 2 యూనిట్స్ ఉంటాయి: అర్థమెటిక్ సెక్షన్ అండ్ లాజిక్ సెక్షన్. అర్థమెటిక్ సెక్షన్ performs arithmetic operations like addition, subtraction, etc. Whereas logic section performs logical operations like AND, OR, invert, etc. Next, memory. ఇది 2 types: మెయిన్ మెమరీ అండ్ ఎక్స్టర్నల్ మెమరీ. మెయిన్ మెమరీని ఇంటర్నల్ మెమరీ లేదా ప్రైమరీ మెమరీ అంటారని ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్లో చెప్పాను. దీనికి మెయిన్ మెమరీ ఎందుకు అంటారంటే, ఇది లేకుండా కంప్యూటర్ వర్క్ అవ్వదు. సో కంప్యూటర్ రన్ అవ్వాలంటే మెయిన్ మెమరీ ఖచ్చితంగా ఉండాలి. ప్రైమరీ మెమరీ మళ్ళీ 2 టైప్స్. ఫస్ట్ వన్ ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సెకండ్ వన్ రోమ్, రీడ్ ఓన్లీ మెమరీ. ఇమీడియట్ ప్రాసెసింగ్కి కావాల్సిన డేటా అనేది ర్యామ్లో స్టోర్ అయి ఉంటుంది, సో దట్ CPU కెన్ యాక్సెస్ ద డేటా వెరీ క్విక్లీ. ర్యామ్ అనేది వాలటైల్ మెమరీ, అంటే పవర్ సప్లై ఆగినప్పుడు ర్యామ్లో స్టోర్ అయిన డేటా మొత్తం పోతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ర్యామ్ ఒక్కటే వాలటైల్ మెమరీ, మిగతా రోమ్, ఎక్స్టర్నల్ మెమరీ డివైజెస్ అయిన హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్ ఎక్సెట్రా అన్నీ నాన్ వాలటైల్ మెమరీస్. ఇందు నుంచి ఎక్కువగా క్వశ్చన్ అడుగుతుంటాడు, ఏవేవి వాలటైల్ మెమరీస్ అండ్ ఏవేవి నాన్ వాలటైల్ మెమరీస్ అని అడుగుతుంటాడు. నెక్స్ట్, రోమ్, రీడ్ ఓన్లీ మెమరీ. రోమ్ సాధారణంగా బూట్ స్ట్రాప్ కోడ్ని కలిగి ఉంటుంది. బూట్ స్ట్రాప్ కోడ్ అనేది సెకండరీ మెమరీలో నిల్వ చేయబడిన ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలుసుకోవడానికి మరియు దానిని ప్రైమరీ మెమరీలోకి లోడ్ చేసి సిస్టమ్ స్టార్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. మనం ఈ స్లైడ్లో మెయిన్ మెమరీ అండ్ ఎక్స్టర్నల్ మెమరీకి మధ్య డిఫరెన్స్ని చూడొచ్చు. మెయిన్ మెమరీలో పార్ట్ అయిన ర్యామ్ అండ్ రోమ్ సెమీ కండక్టర్ మెటీరియల్తో తయారు చేయడం వలన వీటిని సెమీ కండక్టర్ మెమరీస్ అని అంటారు. అలాగే ఎక్స్టర్నల్ మెమరీ డివైజెస్ని మ్యాగ్నెటిక్ ఆర్ ఆప్టికల్ మెమరీస్ అని అంటారు. మెయిన్ మెమరీస్ అనేవి సెకండరీ ఆర్ ఎక్స్టర్నల్ మెమరీస్ కన్నా ఫాస్ట్గా వర్క్ చేస్తాయి. అలాగే కంప్యూటర్ వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా మెయిన్ మెమరీ ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. అదే ఎక్స్టర్నల్ మెమరీ అయితే కంప్యూటర్ వర్క్ అవ్వడానికి ఇవి నెససరీ కాదు. ఇవి మెయిన్గా ఎక్స్ట్రా డేటా స్టోరేజ్ చేయడానికి ఉపయోగిస్తారు. వీటికి ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ చూడొచ్చు: హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్, CDR, DVD అండ్ ఫ్లాపీ డిస్క్ ఎక్సెట్రా. నెక్స్ట్, ఈ స్లైడ్లో మెమరీ మెజర్మెంట్ యూనిట్స్ అండ్ స్టోరేజ్ యూనిట్స్ని చూడొచ్చు.
బైనరీ డిజిట్ బిట్ అనేది మెమరీ యొక్క బేసిక్ యూనిట్. 4 బిట్స్ని కలిపి ఒక నిబుల్ అంటారు. అలాగే 8 బిట్స్ని కలిపి ఒక బైట్ అంటారు. అలాగే స్టోరేజ్ యూనిట్స్ని చూస్తే 1 కిలోబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 బైట్స్. 1 మెగాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 కిలోబైట్స్. 1 గిగాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 మెగాబైట్స్. 1 టెరాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 గిగాబైట్స్. 1 పెటాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 టెరాబైట్స్. యూనిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ సిస్టమ్. మనం జనరల్గా చూస్తే నెంబర్ సిస్టమ్స్ వచ్చి బైనరీ నెంబర్ సిస్టమ్, ఆక్టల్ నెంబర్ సిస్టమ్, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అని 3 టైప్స్ ఉంటాయి. బైనరీ నెంబర్ సిస్టంలో డిజిట్స్ 0 అండ్ 1s యూజ్ చేస్తాం. ఇందులో నెంబర్ని బేస్ 2లో రాస్తాం. అలాగే ఆక్టల్ నెంబర్ సిస్టంలో డిజిట్స్ 0 నుండి 7 వరకు యూజ్ చేస్తాం. ఇందులో నెంబర్ని బేస్ 8లో రాస్తాం. అలాగే బేస్ 16లో రాస్తే ఆ నెంబర్ సిస్టమ్ని హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అని అంటారు. హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్స్లో డిజిట్స్ 0 నుండి 9 వరకు, అలాగే లెటర్స్ ఏ నుండి ఎఫ్ వరకు యూజ్ చేస్తాం. మనకి ఎగ్జామ్లో ఎక్కువగా అడిగేది బైనరీ నెంబర్ సిస్టమ్ గురించి. ఇందులో ఒక డెసిమల్ నెంబర్ ఇచ్చి దాన్ని బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేయమంటాడు, లేదా బైనరీ నెంబర్ ఇచ్చి దాన్ని డెసిమల్ నెంబర్గా మార్చమంటాడు. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. డెసిమల్ నెంబర్ 21 ఇచ్చి దాన్ని బైనరీ నెంబర్గా మార్చమని అడిగితే ఇది బేస్ 2 సిస్టమ్ కనుక ఇచ్చిన నెంబర్ని 2తో డివైడ్ చేసి మళ్ళీ వచ్చిన భాగఫలాన్ని 2తో డివైడ్ చేస్తూ వచ్చిన శేషాలను నోట్ చేసుకోవాలి. ఇలా ఎంతవరకు చేయాలంటే భాగఫలం 2 కంటే చిన్న వాల్యూ వచ్చేంత వరకు. ఇక్కడ ప్రొసీజర్ని చూడొచ్చు మనం. ఇది ఎవరికైనా అర్థం కాకున్నా, లేదా ఆక్టల్ నెంబర్ టు డెసిమల్ నెంబర్ కన్వర్షన్ కానీ, హెక్సాడెసిమల్ నెంబర్ టు డెసిమల్ నెంబర్ కన్వర్షన్ కానీ తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ. నెక్స్ట్ మదర్ బోర్డ్. దీనిని బ్యాక్ బోన్ ఆఫ్ కంప్యూటర్గా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే కంప్యూటర్ యొక్క పార్ట్స్ అన్నీ లైక్ ర్యామ్, రోమ్, హార్డ్ డ్రైవ్స్, వీడియో కార్డ్, సౌండ్ కార్డ్ అండ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ అన్నీ దీనికే కనెక్ట్ చేయబడతాయి కనుక దీనిని బ్యాక్ బోన్ ఆఫ్ కంప్యూటర్ అని అంటారు. సో ఇక్కడతో మనం ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్తో పాటు CPU గురించి చూసాం. సాఫ్ట్వేర్ అనేది 2 టైప్స్, సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది కంప్యూటర్ని ఆపరేట్ అండ్ కంట్రోల్ చేయడానికి వ్రాసిన సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఇది కంప్యూటర్ హార్డ్వేర్కి మరియు ఎండ్ యూజర్కి మధ్య ఇంటర్ఫేస్గా వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ సంస్థ తయారు చేసిన విండోస్, యాపిల్ సంస్థ తయారు చేసిన మ్యాక్ OS అండ్ iOS, అలాగే లినక్స్, ఆండ్రాయిడ్ ఇవన్నీ కూడా సిస్టమ్ సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్. ఇక అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏంటంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం తయారు చేయబడిన సాఫ్ట్వేర్. వీటికి ఎగ్జాంపుల్స్ని ఇక్కడ మనం ఇమేజ్లో చూడొచ్చు. MS ఆఫీస్, బ్రౌజర్స్ లైక్ మొజిల్లా ఫైర్ఫాక్స్, గూగుల్ క్రోమ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, యాంటీవైరసెస్ లైక్ అవెస్టా, నార్టన్ అండ్ అడాబ్ ఫోటోషాప్ అండ్ స్కైప్ వీడియో చాటింగ్ టూల్స్ ఎక్సెట్రా. సో ఈ స్పెసిఫిక్ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎన్ యాంటీవైరస్. సో లిస్ట్ ఆఫ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అండ్ లిస్ట్ ఆఫ్ యాంటీవైరసెస్ అనేవి గుర్తుంచుకోండి. నెక్స్ట్ కంప్యూటర్ నెట్వర్క్. ఇందులో నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో దట్ ఒక సిస్టమ్ నుండి ఇంకో సిస్టమ్కి డేటా కానీ ఇన్ఫర్మేషన్ కానీ షేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ నెట్వర్క్ యొక్క సైజ్ అండ్ పర్పస్ని బట్టి నెట్వర్క్స్ అనేవి డిజైన్ చేయబడతాయి. ఇక్కడ కామన్గా యూజ్ చేసే నెట్వర్క్స్ని చూడొచ్చు. PAN పర్సనల్ ఏరియా నెట్వర్క్, LAN లోకల్ ఏరియా నెట్వర్క్, WLAN వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్, CAN కంప్యూటర్ ఏరియా నెట్వర్క్, MAN మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, WAN వైడ్ ఏరియా నెట్వర్క్, EPN ఎంటర్ప్రైజ్ ప్రైవేట్ నెట్వర్క్, VPN వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. ఇవన్నీ వీటి యొక్క అబ్రివేషన్తో పాటు గుర్తుంచుకోండి. వీటిలో మనకి ఎక్కువగా ఎగ్జామ్స్లో అడిగేది లోకల్ ఏరియా నెట్వర్క్ అండ్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్
అండ్ వైడ్ ఏరియా నెట్వర్క్స్ గురించి ఎక్కువగా ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు. వీటిలో ఒక్కొక్కటిగా చూద్దాం. పర్సనల్ ఏరియా నెట్వర్క్ని నెట్ కేఫ్లో కానీ జిరాక్స్ షాప్లో కానీ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంటాం, లేదా చిన్న చిన్న బిజినెస్లో కానీ అబ్జర్వ్ చేస్తుంటాం. లోకల్ ఏరియా నెట్వర్క్ ఇది మోస్ట్ కామన్గా యూజ్ చేసే నెట్వర్క్. దీన్ని ఒకే బిల్డింగ్లో ఉన్న డివైజెస్ని కనెక్ట్ చేయడానికి లేదా దగ్గరగా ఉన్న 2-3 బిల్డింగ్స్లో ఉన్న డివైజెస్ని కనెక్ట్ చేయడానికి కానీ ఉపయోగిస్తారు. క్యాంపస్ ఏరియా నెట్వర్క్ అనేది లోకల్ ఏరియా నెట్వర్క్ కంటే పెద్దది మరియు మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ కంటే చిన్నది. మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ని సాధారణంగా ఒక టౌన్ ఆర్ సిటీ అంత సైజులో ఉన్న జియోగ్రాఫికల్ ఏరియాలో యూజ్ చేస్తారు. వైడ్ ఏరియా నెట్వర్క్ని లాంగర్ డిస్టెన్స్లో ఉన్న డివైజెస్ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. దీనికి ఎగ్జాంపుల్ ఇంటర్నెట్. నెక్స్ట్, ఇంట్రానెట్, ఎక్స్ట్రానెట్ అండ్ ఇంటర్నెట్ మధ్య డిఫరెన్స్ని చూద్దాం. షేర్ చేసిన కంటెంట్ని ఒకే సంస్థకు చెందిన మెంబర్స్ మాత్రమే యాక్సెస్ చేయగలిగితే దాన్ని ఇంట్రానెట్ అని అంటారు. అలా కాకుండా షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ని ఆ సంస్థ యొక్క ఎంప్లాయీస్తో పాటుగా పార్ట్నర్స్, వెండర్స్ అండ్ ఎండ్ యూజర్స్ యాక్సెస్ చేయగలిగితే దాన్ని ఎక్స్ట్రానెట్ అని అంటారు. అలాగే ఇంటర్నెట్ అనేది గ్లోబల్ నెట్వర్క్. ఇందులో షేర్ చేయబడిన ఇన్ఫర్మేషన్ని ప్రపంచంలో ఏ ప్లేస్ నుండి అయినా ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్, మనకి కావలసిన ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో వెతకాలంటే మనకి ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది అవసరం. దానిని బ్రౌజర్ అని అంటారు. మనం ఇక్కడ స్లైడ్లో కొన్ని బ్రౌజర్స్కి ఎగ్జాంపుల్స్ని చూడొచ్చు. లైక్ గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ఫాక్స్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఒపేరా, సఫారీ, ఫ్లోక్ ఎక్సెట్రా. సో మనకి కావలసిన వెబ్సైట్ ఆర్ వెబ్ పేజ్ని ఓపెన్ చేయాలంటే బ్రౌజర్ యొక్క అడ్రస్ బార్లో ఆ పర్టిక్యులర్ వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ని ఎంటర్ చేయాలి. యూఆర్ఎల్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ప్రతి వెబ్సైట్కి ఒక యూఆర్ఎల్ ఉంటుంది. ఆ యూఆర్ఎల్ అనేది ఐపీ అడ్రస్ ఫామ్లో అయినా ఉండొచ్చు లేదా నేమ్ మీద అయినా ఉండొచ్చు. దీనికి ఎగ్జాంపుల్స్ని ఇక్కడ చూడొచ్చు. ఇందులో హెచ్టిటిపి యొక్క ఫుల్ ఫామ్ వచ్చి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అండ్ డబ్ల్యూడబ్ల్యూ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి వరల్డ్ వైడ్ వెబ్. వరల్డ్ వైడ్ వెబ్ని కనుగొన్నది టిమ్ బెర్నర్స్-లీ. ఈ వెబ్ పేజెస్ని డిజైన్ చేయడానికి హెచ్టిఎంఎల్ లేదా XHTML అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని యూజ్ చేస్తారు. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అండ్ XHTML అంటే ఎక్స్టెన్సిబుల్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అలాగే మనకి కావాల్సిన వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ తెలియనప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి సెర్చ్ ఇంజిన్స్ని యూజ్ చేస్తాం. ఈ సెర్చ్ ఇంజిన్స్కి ఎగ్జాంపుల్ వచ్చి గూగుల్, యాహూ, ఆస్క్, MSN, బింగో, నెట్స్కేప్ ఎక్సెట్రా. ఇందులో నుండి క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు అంటే క్రింది వాటిలో ఏది సెర్చ్ ఇంజిన్ కాదు లేదా క్రింది వాటిలో ఏది వెబ్ బ్రౌజర్ కాదు. సో ఈ లిస్ట్ ఆఫ్ వెబ్ బ్రౌజర్స్ని అండ్ సెర్చ్ ఇంజిన్స్ని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్, ఎలక్ట్రానిక్ మెయిల్, ఈమెయిల్. ఇది టెలికమ్యూనికేషన్ నెట్వర్క్లను ఉపయోగించి డిజిటల్ ఇన్ఫర్మేషన్ని సెండ్ చేయడానికి లేదా రిసీవ్ చేసుకోవడానికి మరియు కొంతకాలం పాటు స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీనికి ఎగ్జాంపుల్స్ జీమెయిల్, యాహూ మెయిల్, రెడిఫ్ మెయిల్ ఎక్సెట్రా. నెక్స్ట్, ఫాలోయింగ్ స్లైడ్స్లో కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన యాక్రోనిమ్స్ మరియు వాటి ఫుల్ ఫామ్స్ని ప్రొవైడ్ చేశాను. సో వీడియోని కొద్దిసేపు పాస్ చేసి వాటన్నింటినీ చూడండి, ఎందుకంటే వీటి నుండి కూడా చాలా ఎగ్జామ్స్కి క్వశ్చన్స్ వచ్చాయి. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను వాటిని క్లారిఫై చేస్తాను. సో థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.